చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన 18వ ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ అంటే ఊచకోత అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఈ మహాసంగ్రామంలో అసలైన బాహుబలి వన్ మ్యాన్ ఆర్మీ మన కేరళ కుట్టి సంజూ శాంసన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చెన్నై జట్టులో ఓపెనర్గా కొత్త బాధ్యతలు చేపట్టిన సంజూ తన మొదటి 3 మ్యాచుల్లో కనీసం 10 పరుగులు కూడా దాటలేక సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరి తీవ్ర నిరాశపరిచాడు. సంజూ పనైపోయింది, వీడెప్పుడాడతాడ్రా బాబు అని అభిమానులు పెదవి విరుస్తున్న తరుణంలో విమర్శకుల నోళ్లు మూయిస్తూ విస్ఫోటక ఇన్నింగ్స్ ఆడాడు. తనలోని అసలైన సునామీ హిట్టర్ను నిద్రలేపుతూ ఏకంగా సెంచురీతో చెలరేగి తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. గతంలో వరల్డ్ కప్లో కూడా ఆరంభంలో అట్టర్ ఫ్లాప్ అయ్యి ఆ తరువాత అద్భుతంగా పుంజుకుని సక్సెస్ అయిన సంజూ అదే ప్యాటర్న్ను ఇప్పుడు ఐపీఎల్లోనూ రిపీట్ చేసి తగ్గేదేలే అనిపించాడు. ఈ మ్యాచ్లో చెన్నై గెలుపుకు కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలర్ల సమిష్టి కృషి కూడా అంతే ప్రధాన కారణం. ముఖ్యంగా జెమ్మే ఓవర్టన్ చెన్నైకి బ్రహ్మాస్త్రంలా మారాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఇది ఓవర్టన్ టీ20 కెరీర్లోనే 2వ అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. అంతేకాదు, ఢిల్లీపై ఐపీఎల్ చరిత్రలో చెన్నై బౌలర్లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన 2వ బౌలర్గా ఓవర్టన్ చరిత్ర సృష్టించాడు. అతనికి తోడుగా అన్షుల్ కంబోజ్ కూడా ఏమాత్రం తీసిపోకుండా 3 వికెట్లు పడగొట్టి ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటి చెన్నై ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. 23 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక ఢిల్లీ విషయానికొస్తే వాళ్ల ఓటమికి చాలా కారణాలున్నాయి. ఈ మ్యాచ్లో వాళ్ల బౌలింగ్ గాడి తప్పడమే కాకుండా చెత్త ఫీల్డింగ్ కూడా వాళ్ల కొంపముంచింది. క్యాచ్లు పట్టుకుంటే మ్యాచ్లు గెలుస్తారు అన్న కనీస సూత్రాన్ని ఢిల్లీ ఫీల్డర్లు గాలికొదిలేశారు. 10వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తుండగా మొదటి బంతికే ఆయుష్ మాత్రే ఇచ్చిన రనౌట్ ఛాన్స్లో కీపర్ కేఎల్ రాహుల్ తడబడి చేజార్చుకున్నాడు. అదే ఓవర్లో 3వ బంతికి సంజూ శాంసన్ గాలిలోకి లేపిన బంతిని నిస్సంక డైవ్ చేసి పట్టుకునే క్రమంలో వదిలేయడమే కాకుండా అది కాస్త బౌండరీకి వెళ్ళింది. ఇక 12వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ తాను వేసిన బంతికే ఆయుష్ మాత్రే ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను పట్టుకోలేకపోయాడు. ఒకే మ్యాచ్లో ఇన్ని లైఫులిస్తే ఎదురుగా ఉన్నది చెన్నై బ్యాటర్లు ఊరుకుంటారా? చెలరేగిపోయారు. ఈ చెత్త ఫీల్డింగ్ వల్లే ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇప్పటివరకు జరిగిన ఢిల్లీ మ్యాచ్లను గమనిస్తే ఎవరో ఒక బ్యాటర్ సూపర్ హీరో అవతారం ఎత్తితే తప్ప ఆ జట్టు గట్టెక్కడం లేదు. మొదటి 2 మ్యాచుల్లో సమీర్ రిజ్వీ ఆ సూపర్ హీరో పాత్ర పోషించి జట్టును గెలిపిస్తే 3వ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ ఆ బాధ్యత తీసుకొని చివర్లో 1 పరుగు వద్ద ఈగోకి పోయి బోల్పా కొట్టాడు. ఇక ఈ రోజు మ్యాచ్లో ట్రిస్టన్ స్టబ్స్ దాదాపు అదే స్థాయిలో వీరవిహారం చేసిన ఆఖరి మెట్టుపై తడబడ్డాడు. ఇలా ఒక్క ఆటగాడి మీదనే భారం వేయడం, ఆ సూపర్ హీరో పాత్ర పోషిస్తున్న ఆటగాడు ఆఖరి నిమిషంలో చేతులెత్తడంతో ఢిల్లీ బండి చతికిరిపోయింది. ఈ గట్టి దెబ్బతో ఢిల్లీ జట్టు ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచుల్లో తన 2వ ఓటమిని మూటగట్టుకుంది. అయినా సరే పాయింట్ల పట్టికలో 4వ స్థానంలోనే కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టు చెన్నై చేతిలో ఏకంగా 20 సార్లు ఓడిపోవడం గమనార్హం. అటు చెన్నై జట్టు విషయానికొస్తే ఈ సీజన్లో ఎట్టకేలకు బోనికొట్టి మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో సంజూ సునామీ బ్యాటింగ్ వల్ల ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో తెలిస్తే మైండ్ పోతుంది. అదే సమయంలో ఢిల్లీ ఎలా నేలమట్టమయ్యిందో తెలిస్తే షాక్ తగులుతుంది. ఆ వివరాలని ఇప్పుడు చూద్దాం. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫీల్డింగ్ ఎంచుకుని సింహం బోనులోకి తలదూర్చిన చందంగా చేజేతుల కష్టాలను కొని తెచ్చుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నైకి ఓపెనర్ల ఆట తీరు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా చూపించింది. ఒకవైపు రుతురాజ్ గైక్వాడ్ టెస్ట్ మ్యాచ్ తరహాలో 100 కంటే తక్కువ స్ట్రైక్ రేట్తో నత్తనడకన ఆడుతుంటే, మరోవైపు కేరళ కుట్టి సంజూ శాంసన్ మాత్రం ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 200కు పైగా స్ట్రైక్ రేట్తో పూనకం వచ్చినట్లు శివమెత్తాడు. శాంసన్ అద్భుతమైన విధ్వంసం పుణ్యమాని చెన్నై జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి 1 వికెట్ కూడా నష్టపోకుండా 61 పరుగులు బోర్డుపై పెట్టింది. ఈ సీజన్లో పవర్ ప్లేలో ఢిల్లీ జట్టు 1 వికెట్ కూడా తీయలేకపోవడం ఇదే తొలిసారి. అలాగే చెన్నై జట్టుకు ఢిల్లీపై పవర్ ప్లేలో ఇది 2వ అత్యధిక స్కోరు కావడం విశేషం. పవర్ ప్లే ముగిసిన వెంటనే తన వ్యూహాలకు పదును పెట్టిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ 18 బంతుల్లో 15 పరుగులు చేసి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రుతురాజ్ను పెవిలియన్ పంపి మొదటి బ్రేక్ త్రూ అందించాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కుర్ర కెరటం ఆయుష్ మాత్రతో కలిసి సంజూ శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ నిజంగా అద్భుతం. నెమ్మదిగా మొదలుపెట్టి నిలకడగా ఆడి చివర్లో విశ్వరూపం చూపించడం అనే అచ్చమైన క్రికెట్ ఫార్ములాను ఈ ఇద్దరూ తూచా తప్పకుండా పాటించారు. 7వ ఓవర్ నుండి 16వ ఓవర్ వరకు అంటే 10 ఓవర్ల వ్యవధిలో ఎక్కడా
ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా 107 పరుగులు జోడించి స్కోర్ బోర్డును రాకెట్లా ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈ జోడీ రెండవ వికెట్కు 68 బంతుల్లో 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఢిల్లీపై చెన్నైకి రెండవ అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అంతేకాకుండా 2025లో జడేజా మాత్రేల 114 పరుగుల భాగస్వామ్యం తర్వాత చెన్నైకి మళ్లీ ఏదైనా వికెట్కు 100కు పైగా పరుగులు నమోదు కావడం ఇప్పుడే జరిగింది. ఇక చెన్నై ఇన్నింగ్స్లో మొదటి 2 వికెట్లకు 50కి పైగా భాగస్వామ్యం నమోదు కావడం 2023 తర్వాత మళ్లీ ఇప్పుడు చూశాం. ఇదే సమయంలో ఆయుష్ మాత్రే తన పరిణితి చెందిన ఆటతో 19 ఏళ్లు నిండకముందే ఐపీఎల్లో 3 సార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచి ఈ జాబితాలో 4 సార్లు ఆ ఘనత సాధించిన వైభవ్ సూర్యవంశీ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. 16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 168కి చేరింది. ఇక డెత్ ఓవర్లలో పరుగుల వరద పారాలని చెన్నై భావిస్తున్న తరుణంలో లుంగి ఎంగిడి 17వ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి కట్టడి చేశాడు. ఆ తర్వాత 18వ వేసిన నటరాజన్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 36 బంతుల్లో 59 పరుగులు చేసిన ఆయుష్ మాత్రేని వ్యూహాత్మకంగా రిటైర్డ్ అవుట్గా వెనక్కి రప్పించి అతడి స్థానంలో శివం దూబేను దించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆయుష్ వెళ్లగానే మళ్లీ కేర్ మార్చిన సంజు శాంసన్ నటరాజన్ వేసిన అదే 18వ ఓవర్లో చివరి 2 బంతులను బౌండరీలు తరలించి తనలోని అసలైన మ్యాచ్ ఫినిషర్ను నిద్రలేపాడు. ఇదే క్రమంలో కేవలం 52 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ఇది అతనికి 4వ సెంచరీ కాగా కోహ్లీ, బట్లర్, గేల్ వంటి దిగ్గజాల తర్వాతి స్థానంలో గిల్, వార్నర్, వాట్సన్లతో సమానంగా నిలిచాడు. అంతేకాదు ఢిల్లీపై చెన్నై తరపున ఇది అత్యంత వేగవంతమైన 2వ సెంచరీ. టీ20ల్లో ఇది అతనికి 2వ అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ ఇన్నింగ్స్లో కొట్టిన సిక్సర్లతో టీ20ల్లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో సరిగ్గా 400 సిక్సర్లతో రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ల తర్వాత 4వ స్థానంలో నిలిచి సగర్వంగా తలెత్తుకున్నాడు. ఇక 19వ ఓవర్లో ఎంగిడి బౌలింగ్లో 13 పరుగులు, ఆఖరి ఓవర్లో ముఖేష్ బౌలింగ్లో 15 పరుగులు రాబట్టి ఈ ఇద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టారు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 కళ్లు చెదిరే సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శివం దూబే 10 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 20 పరుగులు చేసి శాంసన్కు పర్ఫెక్ట్గా సహకారం చేశాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 2 వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. ఈ సీజన్లో చెన్నైకి ఇది 3వ 200 పైచిల్లుకు స్కోరు కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200కు పైగా పరుగులు చేసిన జట్టుగా చెన్నై తన అఖండమైన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. చివరగా ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అక్సర్ తప్ప ఇంకెవ్వరూ కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. రకరకాల కాంబినేషన్స్ ట్రై చేసినా ప్రయోజనం శూన్యం. సగటున ఓవర్కు నటరాజన్ 13 పైగా పరుగులు సమర్పించుకోగా కుల్దీప్ యాదవ్ 12, ఎంగిడి 10 పరుగులిచ్చి చేతులెత్తేశారు. 213 పరుగుల కొండంత లక్ష్యం చూసి ఢిల్లీ క్యాపిటల్స్ భయపడుతుంది అని అనుకుంటే పొరపాటే. వాళ్లు బ్యాటింగ్ మొదలుపెట్టిన తీరు చూస్తే వీరబాదుడు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారనిపించింది. ఓపెనర్లు పాతుమ్ నిశంక, కేఎల్ రాహుల్ 150కి పైగా స్ట్రైక్ రేటుతో దంచికొడుతూ ఓవర్కు 12 పరుగులు రాబడుతూ చెన్నై బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఎలాంటి బెదురు లేకుండా కేవలం 5 ఓవర్లలోనే 61 పరుగుల భాగస్వామ్యంతో స్కోర్ బోర్డును జెట్ స్పీడ్లో ముందుకు తీసుకెళ్లారు. ఈ ఊపు చూసి ఢిల్లీ అభిమానులు ఇక మ్యాచ్ మనదే అని కాలర్ ఎగరేసుకున్నారు. కానీ 10 బంతుల్లో 18 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ అవుటవడంతో మొదలైన పతనం ఏకంగా పేకమేడను తలపించింది. రాహుల్ వెళ్లిన మరుసటి ఓవర్లోనే 24 బంతుల్లో 41 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న నిస్సంక కూడా పెవిలియన్ దారిపట్టాడు. ఇక్కడ్నుండి చెన్నై బౌలర్లు ఇక మాదే రాజ్యం అన్నట్లుగా రెచ్చిపోయారు. సమీర్ రిజ్వీ 9 బంతుల్లో 6 పరుగులు చేసి జేమీ ఓవర్టన్ బౌలింగ్లో వెనుదిరగ్గా కెప్టెన్ అక్సర్ పటేల్ కేవలం 1 పరుగుకే గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్లో దొరికిపోయాడు. అప్పటి వరకు సింహంలా గర్జించిన ఢిల్లీ కేవలం 15 పరుగుల వ్యవధిలోనే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ విపత్కర పరిస్థితుల్లో క్రీజులో ఉన్న డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ కలిసి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టేందుకు ఇద్దరూ నడుం బిగించారు. మిల్లర్ 100కు పైగా స్ట్రైక్ రేటుతో ఆచీతూచి ఆడుతుంటే స్టబ్స్ మాత్రం 150కి పైగా స్ట్రైక్ రేటుతో చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ విద్దరూ కలిసి 15 బంతుల్లో 45 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను గాడిలో పెడుతున్నారని అనుకుంటున్న తరుణంలో ఊహించని ట్విస్ట్. 17 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ను జేమీ ఓవర్టన్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసి చెన్నై శిబిరంలో సంబరాలు నింపాడు. దీంతో ఢిల్లీ కోలుకుందనుకున్న ఆశలు మళ్లీ అడియాసలయ్యాయి. మిల్లర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అశుతోష్ శర్మ
తాడో పేడో తేల్చుకుందామన్నట్లుగా కాసేపు మెరుపులు మెరిపించాడు. కేవలం 10 బంతుల్లోనే 19 పరుగులు రాబట్టి స్కోరు బోర్డుకు కాస్త ఊపు తెచ్చాడు. ముఖ్యంగా 15వ ఓవర్లో నూర్ అహ్మద్ బౌలింగ్లో ఒక 4, ఒక సిక్సర్ బాది మ్యాచ్ స్వరూపాన్ని మారుస్తాడేమో అన్నంత భయం కల్పించాడు. కానీ దురదృష్టవశాత్తు అదే ఓవర్లో వికెట్ పారేసుకున్నాడు. అశ్వతోష్ అవుట్తో ఇక ఢిల్లీ ఓటమి దాదాపు ఖాయమైపోయింది. ఏమన్నా అద్భుతం జరగాలి అంటే అది స్టబ్స్ చేతుల్లోనే ఉందని అందరికీ అర్థమైంది. తోటి బ్యాటర్లు క్యూ కట్టి వెళ్లిపోతున్నా స్టబ్స్ ఒంటరి పోరాటం చేశాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ అర్ధ సెంచరీ సాధించి డెత్ ఓవర్లలో చెన్నై ఆటగాళ్ల గుండెల్లో కాసేపు దడపుత్తించాడు. ఆఖరిదాకా స్టబ్స్ ఉండి ఉంటే మ్యాచ్ ఢిల్లీ వైపే మొగ్గు చూపేదేమో అన్నంత టెన్షన్ వాతావరణం క్రియేట్ చేశాడు. కానీ 19వ ఓవర్లో 38 బంతుల్లో 60 పరుగులు చేసిన ఆ పోరాట యోధుణ్ణి జేమీ ఓవర్టన్ బుట్టలో వేసుకోవడంతో ఢిల్లీ కథ కంచికి చేరింది.